ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఎక్కడికి రానమ్మా? చెప్తాను పద. ప్రియా, ముందు కుడిక లోపలి పెట్టి పద. ఎందుకు రానమ్మా? ఎందుకంటే నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. మొదటిసారి అడుగు పెడుతున్నావు కదా, కుడిక లోపలి పెట్టి పద. వెల్కమ్ రాణమ్మ, వెల్కమ్. ఒంటరిగా వస్తావనుకున్నాను, తోడు తీసుకొచ్చావా? తను నాకు తోడు రాలేదు, నేనే తనకి తోడుగా వచ్చాను. అర్థం కాలేదు. మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. ధర్మతేజ్ గారు, తన పేరు ప్రియా. నాతో పాటు ఆటో నడుపుకుంటోంది. నాకు బాగా కావలసిన అమ్మాయి. ఓ, ఈ అమ్మాయి గురించే మీతో మాట్లాడాలనొచ్చాను. తన గురించి నాతో ఏం మాట్లాడతావు? అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. తను మీ అబ్బాయి కృష్ణకి బాగా తెలుసు. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. వాట్? అవును ధర్మతేజ్ గారు, మీకు జరిగిందంతా చెప్పాలి. చాలా తెలివిగా మీ అబ్బాయి ప్లాన్ ప్రకారం తనని మోసం చేయాలని చూశాడు. చివరికి తన ఫోన్లో కూడా తన ఫోటో లేకుండా డిలీట్ చేశాడు. కానీ ఇదిగో, మార్వడి షాప్లో తాకట్టు పెట్టిన ప్రియా చైన్ని విడిపించినప్పుడు దొరికిపోయాడు. చూడండి. ప్రియని ప్రేమ పేరుతో మోసం చేయడానికి తాకట్టు పెట్టిన గొలుసును తీసుకొచ్చాడు. కాని ఈ గొలుసే తన మోసాన్ని పట్టించింది. మనం కళ్ళు మూసుకుని ప్రపంచం గుడ్డిది అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు ధర్మతేజ్ గారు. ఇప్పుడు మీరేమంటారు? ఇన్ని చెప్పిన వాళ్ళు నేనేం చేయాలో కూడా మీరే చెప్పండి. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ప్రియని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. అంటే నువ్వు చెప్పిందంతా విని ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలా? అంతేగా? ఒక్కరోజు నా కారు తిరిగే పెట్రోల్ ఖర్చంతా ఉండదు ఈ అమ్మాయి సంపాదన. ఇలాంటి మనిషిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలా? పిలవగానే రమ్మన్నాను కదా అని అడగగానే కోడల్ని చేసుకుంటాననుకున్నారా?
దేనికైనా అర్హత అనేది ఉండాలి. ఈ అమ్మాయికి అర్హత ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోరా? ధర్మతేజ్ గారు, మీరేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేనే. నేనొక్కడే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే మీరే పోలీస్ స్టేషన్కు కోర్టుకు వెళ్ళినా కూడా ఇలాగే మాట్లాడతారు. అసలు వాడు నిన్ను మోసం చేశాడు అనడానికి సాక్ష్యం ఏది అంటారు. ఏం చెప్తావు? ఆడామగా పెళ్లి కాకుండానే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న ఈ రోజుల్లో వీళ్ళిద్దరు ఇష్టపడే కలిశారు, అందులో నా కొడుకు తప్పేం లేదని కోర్టు తీర్పిస్తుంది. మరి దానికేం చేస్తారు? ధర్మతేజ్ గారు, మీరు చాలా మంచి మనిషి అనుకున్నాను. ఒక ఆడపిల్ల పరిస్థితి గురించి చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాను గాని మీరిలా మాట్లాడతారని అనుకోలేదు. నేను మంచి మనిషినా? అలానెవరు చెప్పారు? నిజానికి నా స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇలాగే మాట్లాడతాడు. కానీ నేను అలా మాట్లాడడం లేదు. ఏంటలా చూస్తున్నారు? నేను మీరు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదు రాణమ్మా. నా కొడుకు ఇలాంటి పనులు చేశాడంటే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే వాడేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకు వాడు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఏదో ఒకరోజు ఎవరో ఒకళ్ళు ఇలా ఇంటికొచ్చి నిలదీస్తారని నేనెప్పుడూ అనుకున్నాను. ఇప్పటికి నువ్వు వచ్చావు. మరి ఈ అమ్మాయి విషయంలో మీరేం నిర్ణయం తీసుకుంటారు? నువ్వొచ్చి అడిగావు కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం చేస్తాను. తనని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. కానీ ప్రియా ఉంది కాబట్టి మనం అపరిచితుల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. తప్పదు. చెప్పండి. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ప్రియని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. కష్టాన్ని కరెన్సీగా మార్చుకున్నట్టు మా కన్నీళ్ళని మీకు అవకాశంగా మార్చుకుంటున్నారా? వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకన్నీ నువ్వే. ఇది ఆ దేవుడి మీద ఆన. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. నీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. వాణ్ణి మార్చి నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి చేసి తనని నీ కోడలుగా ఈ ఇంటికి తెచ్చుకో. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
ప్రియ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నేనా ధర్మతేజ కండిషన్కి ఒప్పుకుంటే ప్రియ జీవితం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఆ ధర్మతేజ పిల్లలకి నేను తల్లిగా వెళ్ళాలా? లేదంటే ప్రియ జీవితం కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలా? 10 మందికి తెలిసేలా పోరాటం చేస్తే ప్రియ పరువు మర్యాదలు మంటగలిసిపోతాయి. చూసే జనాలు ప్రియకి అన్యాయం జరిగింది అనరు, తను తప్పు చేసింది అంటారు. ప్రియ మీద అలాంటి నింద పడకూడదు. మూడో కంటికి తెలియకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే నేను ఆ ఇంటికి వెళ్లడమే కరెక్టేమో. ప్రియకి ఎలాగైనా తన జీవితం నిలబెడతానని మాటిచ్చాను. అది నిలబెట్టుకోవాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. స్వామి, నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ప్రియ బాగుండాలి. నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నేను కూడా నిన్ను కలిసి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. రానమ్మా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో తర్వాత మాట్లాడు. ముందు నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి. దేనికి? అంటే ఎందుకు చెప్తా కానీ నువ్వు మా ఇంటికి రావా? అయితే నేను అస్సలు చెప్పను. ఏ రావా? అబ్బా, మెంటలోళ్ళ గురించి వెంటనే తప్ప ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడింది లేదు. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది కాదు రానమ్మా, నువ్వు ఇంటికొస్తే నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అదేంటో చెప్పు. దాని పేరే సర్ప్రైజ్. అంటే ముందు చెప్పకుండా సడన్ గా చెప్పించేది. అదేంటో నువ్వు అడిగితే నేనెలా చెప్తాను? అవునా? అయితే నువ్వు చెప్పకపోతే నేను రాను, పో. రానమ్మా. ఇప్పుడు అర్థమైందా నీ తింగర వేషాలతో నేను ఎన్ని తిప్పులు పడుతున్నాను? ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి? నువ్వు ఇంటికొస్తే నీకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. నాకు ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. అందుకే నేను ఆ వ్యక్తిని నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వింతలా చెప్తున్నావంటే ఆ వ్యక్తి ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటారు. అవును రానమ్మా. ఈ సస్పెన్స్ ఏంటే బాబు? రానమ్మా, ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. అక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. సరే, నువ్వు పిలిచావు కాబట్టి తప్పకుండా వస్తాను గాని ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పు. ఎందుకంటే మొదటిసారి నేను మీ ఇంటికి వస్తున్నాను, పైగా చాలా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నావు. ఒట్టి చేతులతో రావడం బాగోదు. వాళ్ళెవరో చెప్పు. రానమ్మా, నువ్వేం పరాయిదానివి కాదు, అందుకని ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు ఇంటికి రావడమే ముఖ్యం. నీకు తెలియదులే ప్రియా, నువ్వింకా చిన్నపిల్లవి. ప్రతిదానికి కొన్ని పద్ధతులుంటాయి. ముందు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావో అది చెప్పు. అది చెప్పడానికి ఇప్పటి వరకు సందర్భం రాలేదు, ఇప్పుడు వచ్చింది. నువ్వొక్కసారి ఇంటికొస్తే అన్నీ నీకు అర్థం అవుతాయి. సర్లే, వస్తాను. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. రావాలి. ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, దానికి ముఖ్యంగా నువ్వే ఉండాలి. సరేలే, వస్తానని చెప్తున్నాగా. నువ్వు వెళ్ళు, పనులున్నాయి అంటున్నావుగా, వెళ్ళి పని చూసుకో. సరే రన్నమ్మా. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతోంది? నాన్నా, నాన్నా,
అరే అశోక్, అక్కడ కూడా అంటించరా. సరే అక్క. నాన్నా, ఏంటమ్మా? నాన్నా ఇదిగోండి, మీకోసం కొత్త బట్టలు తెచ్చాను, ఇవి వేసుకోండి. ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటే నాన్నా, ఈరోజు మన ఇంట్లో పండగ, అంతా కొత్త కొత్తగా కనిపించాలి. అసలు ఎందుకింత హడావుడి చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అంతా మీకు అర్థం అవుతుందిలే నాన్నా. ఈరోజు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరమ్మా అది? అస్సలు చెప్పను, మీరే చూస్తారు కదా. తను రాగానే చూసి మీరు షాక్ అవుతారు. అసలెప్పుడో తనని పరిచయం చేయాల్సింది, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాను. ఎప్పుడూ నా మంచి కోరుకునే మనిషి. మన కుటుంబం గురించి మీరెంత బాధ్యత తీసుకుంటారు, తన నుంచి కూడా మేమంతే బాధ్యత ఫీల్ అవుతున్నాం నాన్న. అంత మంచి మనిషి ఎవరమ్మా? చెప్పాను కదా, వచ్చాక మీరు చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఈ ఏర్పాట్లన్నీ మీకోసమేనన్నా. నువ్వు అలా చెప్తుంటే ఆ వ్యక్తి ఎవరా, ఎప్పుడు పరిచయం చేస్తావా అనిపిస్తుందమ్మా. వెయిట్ చేయనన్నా, వచ్చేస్తుంది. హాయ్ ఆంటీ. రవి, హాయ్. ఎలా ఉన్నావు రవి? బాగున్నానంటీ. ప్రియా ఏది? నన్ను ఇంటికి రమ్మని తను కనిపించట్లేదు. మీరు వస్తున్నారని ఒక్క మాట కూడా చెప్పలేదు తను. ఈ రోజు మన ఇంటికి స్పెషల్ వ్యక్తి వస్తున్నారని మా అందరినీ సస్పెన్స్ లో పెట్టిందంటీ. అది మీరే అని నాకు తెలీదు. నాకు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పింది. ఎవరిని పరిచయం చేస్తుందో ఏమో చూద్దాం. సరే ఆంటీ, వెళ్ళండి. నాన్న, మీరు తొందరగా బట్టలు మార్చుకోండి రండి. పట్టుకోండి నాన్న. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మార్చుకోండి, వెళ్ళండి. ఏంటి నాన్న, అసలు ఏం జరిగింది? ఇంతకాలం మీకు చెల్లెలుందని మాకెందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు మీరు ఇలా ఒకరికొకరు తెలియకుండా బ్రతకడం ఏంటి నాన్న? ఒకే కుటుంబంలోని వ్యక్తులు చెట్టుకొకరు పుట్టుకొకరు కావడం ఏంటి? అసలు అత్తయ్య మీకు ఎలా దూరమైంది? ఎందుకు దూరమైంది? దానికి కారణం నేనే. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే నాన్నని అత్తయ్యని నేనే విడదీశాను. ఎందుకమ్మా? స్వార్థంతో నేను చేసిన పని వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఒకప్పుడు అందరం రావులపాలెంలో ఒక ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు, ఒక్క నేను తప్ప. నా స్వార్థంతో ఈ అన్న చెల్లెళ్ళ మధ్య భుజమ్మా, ఎక్కడున్నారు? భుజమ్మా, ఎక్కడున్నారు? 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 ఎక్కడా?
భుజమా 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 ఆ రోజు ఆఖరి నిమిషంలో నేను చూశాను కాబట్టి వెళ్ళి నా చెల్లెల్ని కాపాడుకోగలిగాను. లేదంటే ఆ రోజే నా బుజ్జమ్మ మనకు శాశ్వతంగా దూరం అయిపోయేది. మీ నాన్నగారి కంటే ముందు మీ అత్తయ్య ఊబిలో కూరుకుపోవడం నేను చూశాను. కానీ కాపాడడానికి ప్రయత్నించలేదు. ఎందుకమ్మా ఎందుకు ఇలాంటి పని చేశావు? మనతో తిరిగిన మనిషి అలా ప్రమాదంలో ఉంటే వెనక ముందు ఆలోచించకుండా కాపాడే ప్రయత్నం చేస్తామే. అలాంటిది మా అత్తయ్య నీకు సొంత ఆడపడుచు నీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలిగావమ్మా? స్వార్థం అమ్మా. ఎక్కడ ఆడబడుచొచ్చి మన సొమ్మంతా తినేస్తుందేమోనని స్వార్థం. అవును ప్రియా, ఆ రోజు నిజంగానే నేను స్వార్థంగానే ప్రవర్తించాను. ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆడపడుచు ఇంటికొచ్చింది. చుట్టం చూపుగా వస్తే 4 రోజులుండి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. కానీ రాణమ్మ భర్త వదిలేస్తే ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది అని తెలుసుకున్నాను. నేనే దగ్గరుండి నా చెల్లికి సంబంధం చూసి పెళ్లి చేశానమ్మా. ఈ పెళ్లి నీకిష్టమేనమ్మా అని అడిగితే, అన్నయ్య నీకిష్టమైతే నాకు ఇష్టమే అని ఆ మెడ వంచి తాళి కట్టించుకుంది నా చెల్లెలు. కాని అతను ముగ్గురు పిల్లలు పుట్టాక మీ అత్తయ్యను వదిలేసి ఎటూ వెళ్ళిపోయాడు. భర్త వదిలేసిన ఆడపిల్ల పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తుందమ్మా? పుట్టింటికే కదా రావాల్సింది. నా చెల్లెలు కూడా అలాగే ఈ అన్నయ్యని నమ్ముకుని ఇంటికొచ్చింది. కానీ మీ అమ్మకి అది నచ్చలేదు. వచ్చినప్పటి నుంచి వాళ్ళని రాచి రంపాన పెడుతూనే ఉంది. ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని అవమానాలు పాలైనా ఏ రోజు మా బుజ్జమ్మ బాధపడలేదు. అప్పటికే నేను ఎంత వద్దని చెప్తున్నా వినకుండా తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, కూలి పనులు చేసి, డబ్బులు తెచ్చి తన పిల్లలకి పెట్టుకునేది. అయినా మీ అమ్మల స్వార్థం తగ్గలేదమ్మా. ఏదో ఒక రూపంలో మీ అత్తయ్యని పిల్లల్ని సాధిస్తూనే ఉండేది. అయినా ఏ రోజు మీ అత్తయ్య ఎదురు తిరిగింది లేదు, మీ అమ్మని నోరెత్తి మాట్లాడింది లేదు. ఏంటమ్మా ఇది? ఎందుకింత స్వార్థంగా ప్రవర్తించావు? భర్త వదిలేసి పిల్లలతో కష్టాలు పడుతున్న ఆడ మనిషి పుట్టింటికి రావడం కూడా తప్పేనా? నువ్వలా చేయడం చాలా చాలా తప్పమ్మా. అవునమ్మా, పాపం అత్తయ్య ఆ రోజు ఎంత బాధపడిందో. అత్తయ్య,
బిడ్డల కోసం అయితే వచ్చాను గాని ఆ బిడ్డల ముగ్గురు నాకు దూరం అయిపోయి అనాథనైపోయాను. అత్తయ్య, ఇంత బాధ, ఇంత దుఃఖం, ఇంత విషాదం మనసులో దాచుకుని ఎవరికి నీ కష్టం తెలియకుండా అందరికీ మంచిని చేశావు. ఎంతో మంది పిల్లలకి విద్యాదానం చేశావు. కష్టం వచ్చిన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచావు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నీ గుండెల్లో ఇంత బాధ ఉందని తెలుసుకోలేదత్తయ్య. కన్న బిడ్డల్ని కళ్ళెదుటే పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న మీ అత్తయ్యని చూసినా కూడా మీ అమ్మ రాతి గుండె కరగలేదమ్మా. కన్న బిడ్డలు పోయారన్న బాధలో వచ్చిన మీ అత్తయ్యకి మీ అమ్మ ఎలాంటి సత్కారం చేసిందో తెలుసా? అసలు ఆ రోజే ఊబిలో కూరుకుపోయి అక్కడే దీని ప్రాణం పోయుంటే దరిద్రం పోయేది. అనవసరంగా కాపాడావు. ఇది మళ్ళీ జన్మలో ఈ గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంకోసారి దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసావో మన ముగ్గురు పిల్లల్ని చంపేసి నేను కూడా చస్తాను. గుర్తు పెట్టుకో. కళ్యాణి, కళ్యాణి, బుజ్జమ్మ, బుజ్జమ్మ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అన్నయ్యను పంచుకుండి కూడా నీకేమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు బుజ్జమ్మ. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరిచేస్తాను, జాగ్రత్త. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగుదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత యాతనో ఎంత గుండె కోత. నేను చేసిన పాపానికి నాకు ఏ శిక్ష వేసినా తక్కువే అవుతుంది. ఆ రోజు నీ బిడ్డల్ని దూరం చేశాను. ఈరోజు నీకెన్ని క్షమాపణలు చెప్పుకున్నా పోయిన ప్రాణాల్ని తిరిగి తెచ్చివ్వలేను రాణమ్మా, తెచ్చివ్వలేను. ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఆ దేవుడు నాకు మళ్ళీ ఎందుకు ఆయుష్ ఇచ్చి బతికించాడు అనుకున్నాను. కానీ నువ్వు తిరిగొస్తే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పడానికే నాకు ఊపిరి పోలేదు రాణమ్మా. నన్ను క్షమించు. వదినా, వదినా, ఏంటిది వదినా? వదినా, ఆ రోజు నువ్వన్నట్టే నాకు నా పిల్లలతో కలిసి బ్రతికే అదృష్టం లేదు.
నా తలరాతకి నువ్వేం చేస్తావు? అత్తయ్య, మీ పిల్లలు నీకు దూరం అయ్యారు, కానీ ఆ పిల్లల స్థానంలో మేం ముగ్గురం ఉన్నాం అత్తయ్య. మేమున్నాం. అవునత్తయ్య, ఇక నుంచి మేము నీ బిడ్డలమే అత్తయ్య. మా అమ్మ చేసిన తప్పుకు మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. మేము మీ పిల్లలే అనుకో అత్తయ్య. అవును బుజ్జమ్మ, ఈ రోజు నుంచి నా బిడ్డల్ని నీకిస్తున్నాను. వాళ్ళకిక నువ్వే అమ్మవమ్మా. నీ బిడ్డల్ని మీ వదిన నీకు దూరం చేస్తే ఆ దేవుడు ఎన్నాళ్ళు మీ వదినకు బిడ్డల్ని దూరం చేశాడమ్మా. వాళ్ళకి అమ్మ ప్రేమ దక్కలేదు. అత్తలా అమ్మలా నువ్వే అత్తమ్మలా మారి వీళ్ళకి నీ ప్రేమను అందించు బుజ్జమ్మ. ఈ రోజు అమ్మా నాన్నల పెళ్లి రోజని అక్క కేక్ తెప్పించింది. కట్ చేద్దాం పదండి. పదండి. అమ్మా నాన్నల పెళ్లి రోజు, అత్తయ్య మనల్ని కలిసిన ఈ రోజు మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా మిగిలిపోతుంది. అత్తయ్య, మనందరం ఇంతకాలం విడివిడిగా ఉన్నా ఇప్పుడు అందరూ ఒక కుటుంబం అయ్యాం. నువ్వు మొదట నాకు శత్రువయ్యావు, ఆ తర్వాత స్నేహితురాలవయ్యావు, ఆ తర్వాత ఆత్మీయురాలవయ్యావు, ఇప్పుడు నాకు మేనత్తవయ్యావు. ఇక నుంచి మనందరం ఎప్పుడు కలిసే ఉండాలి, ఎప్పటికీ విడిపోకూడదు. అవునత్తయ్య, మనం ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అమ్మా నాన్న, కేక్ కట్ చేయండి. ఏంటి డాడీ, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నేను సీరియల్ చూస్తుంటే మధ్యలో ఈ పంకజం వచ్చి డిస్టర్బ్ చేసింది. అమ్మ, నాకేం తెలీదమ్మా. అయ్యగారు పిలవమని చెప్తే పిలిచాను. మీ కోపం నా మీద చూపించకండమ్మా. నేనే మీ ముగ్గురిని రమ్మని పిలిచాను. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటంత ఇంపార్టెంట్ విషయం? ఏదైనా బిజినెస్ కి సంబంధించింది అలాంటిదైతే మాతో డిస్కస్ చేయడానికి ఏముంటుంది? అసలు మ్యాటర్ ఏదైనా నాకెందుకు డాడీ? బిజినెస్ అయినా మీ పర్సనల్ అయినా నాకనవసరం కదా. ఈ విషయం నా ఒక్కడిది కాదు, మన నలుగురికి సంబంధించిన విషయం. ఏంటది? రేపు మన ఇంటికి మీ అమ్మ రాబోతోంది. ఏంటి? అమ్మ? అమ్మ రావడం ఏంటి? అమ్మ లేదు కదా డాడీ. ఎప్పుడో మా చిన్నప్పుడు మీకు దూరమైంది కదా. అప్పుడు దూరమైన మనిషే ఇప్పుడు రాబోతోంది. మాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడో దూరమైన మనిషి ఇప్పుడు రావడం ఏంటి?
అసలు మీకు ఎందుకు దూరమైంది? ఇంతకాలం ఆవిడెక్కడుంది? అది తెలియాలంటే మీకు చాలా విషయాలు నేను చెప్పాలి. ఏంటి డాడీ అది? అసలు ఇంతకాలం అమ్మ ఉన్న విషయం మాకెందుకు చెప్పలేదు? ఇంతకాలం మీ అమ్మ గురించి మీకు చెప్పకపోవడానికి కారణం ఒక్కటే, నా అహంకారం, ఇగో. ఆ ఇగో కారణంగానే మీ అమ్మకి నాకు మనస్పర్ధలు పెరిగి మేం విడిపోయాం. అసలు ఏమైంది? ఒకప్పుడు మనమందరం వైజాగ్లో ఉండేవాళ్ళం. మీ అమ్మ నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మాకు మీ ముగ్గురు పుట్టారు. మేమెంత ఆనందంగా ఉన్నా మా మధ్యన తెలియని ఒక ఈగో మాత్రం ఎప్పుడు ఉంటూ ఉండేది. దాన్ని మేము ఎక్కువగా గమనించకపోయినా మా ఇద్దరిని వేరు చేయడానికి మాత్రం అదే కారణమయ్యింది. నాకు మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఎదగడం అంటే ఇష్టం. నేను సొంతంగా బిజినెస్ చేసుకుని బాగా సంపాదించి ఎదగాలని మొదటి నుంచి కోరికతో ఉండేవాణ్ణి. అనుకున్నట్టుగానే నేను కష్టపడేవాణ్ణి. కానీ ఆ ఎదిగే క్రమంలోనే నాకు తెలియకుండానే నేను ఒక మొనోపలిగా మారిపోయాను. నాకెవరైనా ఎదురు చెప్తే నచ్చేది కాదు. అది బయట వాళ్ల వరకైతే పర్వాలేదు, కానీ అది క్రమంగా మీ అమ్మ మీద కూడా చూపించడం మొదలు పెట్టాను. అక్కడి దాకేందుకు, మీ ముగ్గురి పేర్లు కూడా నేనే పెట్టాను. కృష్ణ, కార్తీక, కావేరి. నాకు కే అనే అక్షరం బాగా కలిసొచ్చిందని నమ్ముతాను. కానీ మీ అమ్మ మీకు వేరే పేర్లు పెట్టాలని అనుకుంది. ఆ మాట తను నాతో చెప్తే పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇదిగో ఈ కావేరి పుట్టినప్పుడే పేరు విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటి వరకు మేమిద్దరం ఎన్ని గొడవలు పడ్డా మీ అమ్మ సర్దుకుపోతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం తనను బాగా హర్ట్ చేశాను. మీ అమ్మని చాలా బాధ పెట్టాను. చిన్న విషయంతో పోవాల్సిందే లాగి పెద్దది చేసి మీ అమ్మ మనసును బాగా గాయపరిచాను. ఏంటి డాడీ, మరీ సిల్లీగా అనిపించడం లేదు? పిల్లల పేర్లు పెట్టే విషయంలో గొడవపడి మీరు విడిపోయారా? పెద్ద పెద్ద సంఘటనలన్నీ చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ తోనే మొదలవుతాయమ్మా. ఆ రోజు మీ అమ్మ మనసు నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే 20 సంవత్సరాలు మీ అమ్మ మీకు దూరమై ఉండేది కాదు. ప్రతి విషయంలోనూ తెలియకుండా గొడవ పడుతూనే ఉన్నాను. బిజినెస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒక్కొక్క మెట్టు దిగిపోతూ వచ్చాను. చివరికి నా ఇష్టానికి తగ్గట్లు ఉండగలిగితే ఉండు, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అనేశాను. అంత మాట అనేసారా అయ్యగారు? అవును, ఆ రోజు నేనున్న పరిస్థితి అలాంటిది. ఎవరైనా నా మాటకి ఎదురు చెబితే నేను తట్టుకోగలిగేవాణ్ణి కాదు. కోపంలో ఏదొస్తే అది మాట్లాడేవాణ్ణి. అది మీ అమ్మ మనసుని బాగా బాధ పెట్టింది. తను వెళ్ళిపోయింది. మీరు ఆపలేదా డాడీ? ఎలా ఆపుతాను? నా దృష్టిలో మీ అమ్మంటే చాలా చులకన భావం ఉండేది. నా సంపాదన మీద బతుకుతున్న ఆడది నేను కాదంటే ఎక్కడికి పోతుంది, నా కాళ్ల దగ్గర పడుంటుంది అని అనుకున్నాను. అందుకే పిల్లల్ని కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పాను. పాపం పిల్లల్నిమ్మని చాలా బతిమిలాడింది, కన్నేనివ్వలేదు. ఎలా ఇస్తాను? మిమ్మల్ని ఇవ్వనని చెప్పాను. అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కాదు, నేనే పంపించి వేశాను. నిజానికి తను కోర్టుకెళ్ళుంటే పిల్లల్ని కన్న తల్లికి అప్పగించి ఉండేవాళ్ళు. కానీ మీ అమ్మ నా పరువు పోకూడదని కోర్టు కూడా వెళ్లకుండా, విడాకులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మిమ్మల్ని చాటుగా వచ్చి చూసుకుంటూ ఉండేది. అది నేను గమనించి తనకి పూర్తిగా పిల్లల్ని దూరం చేయాలని ఎవ్వరికీ చెప్పకుండా మీ అందరినీ తీసుకుని ఊరొచ్చేశాను.
తర్వాత తనకి నా గురించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. తన సొంత వాళ్ళు కూడా అందరూ దూరం అయిపోయి పాపం ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఎలా వస్తుంది అయ్యగారు? నేను మొన్న వైజాగ్ ఒక సెమినార్కి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడింది లోకల్ మీడియా కవర్ చేసింది. అది పేపర్లోనూ టీవీలోనూ వచ్చేసరికి తనే గుర్తుపట్టి వెతుక్కుంటూ నేనున్న హోటల్కొచ్చింది. మీ అమ్మ కనిపించేసరికి నా పంతాలు పట్టింపులు నా ఇగో అన్నీ ఎగిరిపోయాయి. పిల్లల్ని చూడాలని తను తప్పించిపోతుంటే అది చూసి పాపం అనిపించింది. నేనే చాలా తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చింది. 20 ఏళ్ల కిందటున్న పట్టింపులు ఇప్పుడు నాలో లేదు. ఆ రోజు నేనెందుకలా ప్రవర్తించానని ఈ రోజుకి బాధపడుతూనే ఉంటాను. అన్నీ మర్చిపోయి ఇంటికి రమ్మని నేను ఆహ్వానించాను. అందుకోసమే రేపు మీ అమ్మ ఇంటికి రాబోతోంది. అయ్యగారు, మీరు మీ కథ గురించి చెప్తుంటే నాకు అచ్చం సీరియల్ కథ విన్నట్టే ఉంది అయ్యగారు. సీరియల్ ఏంటి పంకజం? అవును అయ్యగారు, సీరియల్లో కూడా ఇలాంటి కథలు చాలా చూశాను. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇది కథ కాదు, నిజం. అయినా నిజమైన కథల్ని సీరియల్స్ గా తీస్తారు. రేపు మీ అమ్మ ఇంటికొస్తుంది. మీరందరూ ఇంట్లోనే ఉండి ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించాలి. అర్థమైందా? ఏంటి మీరు ఈగోతో ఆవిడ్ని వెళ్ళిపోమంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగొస్తే మేము ఆవిడ్ని అమ్మ అని పలకరించాలా? అందులో మీ అమ్మ తప్పే ఉందిరా. మీ అమ్మకి మిమ్మల్ని దూరం చేసింది నేను. పాపం అప్పటికి నేను ఇప్పుడొస్తే పిల్లలు నన్ను పలకరిస్తారా అని అడిగింది. వాళ్ళు నీ సొంత పిల్లలే కదా, ఎందుకు పలకరించరు అని నచ్చజెప్పొచ్చాను. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మీ అమ్మను మళ్ళీ కుటుంబంలోకి ఆహ్వానించాలి, అంతే. దిగురాడమ్మా. ఏంటలా చూస్తున్నావు? లోపలికి పదరాణమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ స్థానంలోకి రాబోతున్నాను. లోపలికొచ్చాక వాళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తారో, లేదంటే ఎవరు నువ్వు బయటికి పోని ధిక్కరిస్తారో. వాళ్ళెలా ప్రవర్తించినా వాళ్ళని ఎలాగైనా దారిలోకి తీసుకురాగల ఓర్పు నేర్పు నీ దగ్గరున్నాయని నాకు తెలుసు. అందుకే నిన్నెంచుకుని నిన్నెక్కడికి తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి వాళ్ళు నా పిల్లలు కాదు, నీ పిల్లలనుకో. దారి తప్పిన నీ పిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకుంటావో నీ ఇష్టం. పదరాణమ్మా. ఒక్క నిమిషం రాడమ్మా, ఇక్కడే ఉండు. కృష్ణ, కార్తీక, కావేరి, అందరు రండి. మీ అమ్మ ఇంటికొచ్చేసింది.
వీళ్ళు నన్ను గుర్తుపట్టలేదు కదా? ఏంటి అలా చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికొస్తే ఆవిడ్ని లోపలికి ఆహ్వానించరా? సరే, నాకు అర్థమైంది. మీరెవరూ తనను ఆహ్వానించకపోయినా నేనే సగర్వంగా నా ఇంట్లోకి తనను ఆహ్వానిస్తాను. పంకజం, అయ్యగారు, నువ్వు వెళ్ళి అమ్మగారిని లోపలికి ఆహ్వానించడానికి హారతి తీసుకొనిరా. అట్టగేనయ్యా. ఇప్పుడు అవన్నీ ఎందుకు కావాలి? ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతున్నావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి వస్తున్నావు. నిన్ను మామూలుగా లోపలికి ఎలా తీసుకెళ్తాను? ఈయన నాకంటే ఎక్కువగా నటిస్తున్నారు. ఎవరైనా చూస్తే ఇదంతా నిజం అనుకుంటారేమో. అయ్యగారు, హారతి నన్ను ఇవ్వమంటారా? ఎక్కడ ఏ పెద్ద మనిషి హారతిస్తాడేమో అనుకున్నాను. బతికించాడు. ముందు కుడికాలు లోపలికి పెట్టిరా. వీడు కృష్ణ, మన పెద్ద కొడుకు. కార్తీక, మన పెద్దమ్మాయి. ఇక ఈ అమ్మాయి కావేరి, చిన్నమ్మాయి. గుర్తుపట్టావా? నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నాకు కూడా అలాగే ఉంది. అంతకుముందు మనం ఎక్కడైనా కలిసామా? కలిసాం. ఖచ్చితంగా నన్ను చూసే ఉంటారు. అది ఎక్కడా? నవమాసాలు మోసిన కన్న తల్లిని కదా. ఏ బిడ్డైనా మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో అడుగు పెట్టాక చూసేది కన్నతల్లి ముఖాన్నే కదా. మొదటిసారి చూసిన నా ముఖం జీవితాంతం గుర్తుంటుంది. అందుకే ఎప్పుడు చూసినా అమ్మ బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగే కనిపిస్తుంది. అవునవును, సరిగ్గా చెప్పావు. ఈ ప్రపంచంలో ఏ జీవికైనా మొట్టమొదట పరిచయం అమ్మే. అందుకే తనను చూడగానే మీకెక్కడో చూసినట్టు అనిపించింది.
అయినా ఇన్ని రోజుల తర్వాత వచ్చిన మీ అమ్మని పలకరించకుండా ఇలాంటి ప్రశ్నలేంటి? మీ అమ్మతో ఆప్యాయంగా మాట్లాడండి. ఎందుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? మేమే మాట్లాడాలి డాడీ. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. అడుగుతుంది నిన్నే. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది చెప్పు. ఇంతకాలం తర్వాత మా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమ పుట్టలేదు కార్తీక, అవసరం పుట్టుకొచ్చింది. కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు ఒకసారి తెలుసుకొని మాట్లాడు. అసలు మీ అమ్మ ఇంతకాలం ఎందుకు రాలేకపోయిందో నేను నీకు చెప్పాను కదా. మీరు చెప్పారు, కానీ ఆవిడ కూడా చెప్పాలి కదా. చెప్పు. ఇన్నేళ్లుగా మమ్మల్ని చూడకుండా గడిపేశావు. మరి అలాంటిది ఇప్పుడు సడన్ గా మమ్మల్ని చూడాలనే కోరిక ఎందుకు పుట్టింది?